హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సాయింద్రా కిచెన్. ఈరోజు వీడియోలో ఒక కొత్త రకం స్నాక్స్ని చూపించబోతున్నాను. ఈ స్నాక్స్ని చాలా తక్కువ ఆయిల్తో తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ స్నాక్స్ కోసం ఒక మిక్సీ జార్లో ఉడికించిన గ్రీన్ బఠానీని ఒక కప్పు తీసుకొని వాటర్ని యాడ్ చేయకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేయాలి. ఉల్లిపాయల్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు. లైట్గా ఫ్రై అయిన తర్వాత బరకగా గ్రైండ్ చేసిన బఠానీని యాడ్ చేసి 2 నిమిషాలు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బఠానీకి మసాలాలు పట్టే విధంగా 1 నిమిషం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మసాలాని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని మెత్తగా ఉడికించి పేస్ట్ చేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసి కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల స్నాక్స్ని ఫ్రై చేసిన తర్వాత దుంపలు మెత్తగా లేకుండా కొంచెం క్రిస్పీగా ఉంటాయి. దుంపల పేస్ట్ చేతికి అంటుకుంటూ ఉంటే మరొక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసి కలుపుకోవాలి. మరీ చపాతీ పిండిలాగా గట్టిగా కలపకూడదు. ఇలాగ కలిపిన తర్వాత చేతికి ఆయిల్ని రాసుకొని కొంచెం ఆలు ముద్దను తీసుకొని పల్చగా ఒత్తుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఫ్రై చేసిన బఠానీ మిశ్రమాన్ని బాల్లాగా చేసి పెట్టి ఆలు ముద్దతో క్లోజ్ చేసి ప్యాటీస్ లాగా పల్చగా ఒత్తుకోవాలి. ఇలాగే అన్నిటినీ తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి బ్రెడ్ పొడిని తీసుకొని మరొక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల మైదాని తీసుకొని వాటర్ని యాడ్ చేస్తూ పిండిని పల్చగా జారుగా ఉండేటట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ చేసిన బఠానీ ఆలు స్నాక్స్ని ముందుగా మైదాతో కోట్ చేసుకోవాలి. ఇలా మైదాతో కోట్ చేసిన తర్వాత బ్రెడ్ పొడితో కోటింగ్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ పొడితో కోటింగ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే అన్ని స్నాక్స్ని ముందుగా మైదాతో తర్వాత బ్రెడ్ పొడితో కోటింగ్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని ఫ్రై చేయడానికి ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ని ప్యాన్ అంతటా స్ప్రెడ్ చేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్లో స్నాక్స్ని పెట్టుకోవాలి. ఈ స్నాక్స్ని ప్యాన్లో పెట్టుకున్న తర్వాత ఒకసారి పక్కకి కదిలించాలి, లేకపోతే బ్రెడ్ పొడి ప్యాన్కి అంటుకుపోతుంది. వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి. మంటని హై ఫ్లేమ్లో పెడితే బ్రెడ్ పొడి కోటింగ్ మొత్తం త్వరగా మాడిపోతుంది. స్నాక్స్ ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని రెండో వైపుకు కూడా తిప్పి ఫ్రై చేయాలి. 2 వైపులా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ స్నాక్స్ని టమాటా సాస్తో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి.